మీరు గమనించారా? కొంతమంది క్రైస్తవులు బైబిల్ చదువుతారు, కానీ మరికొంతమంది బైబిల్ను జీవించి చూపిస్తారు. ఈరోజు మనం చూడబోయే వ్యక్తి చాలా పుస్తకాలు చదవలేదు, కానీ ఒకే ఒక పుస్తకం అతని జీవితాన్నే కాదు, అనేక జీవితాలను మార్చింది. స్మిత్ విగిల్స్వర్త్ ఒకసారి ఇలా అన్నారు: నేను ఎక్కువగా పుస్తకాలు చదవను, కానీ ఆ పుస్తకాన్నే చదువుతాను అని. అయితే ప్రజలు అతన్ని తత్వశాస్త్ర గ్రంథాలు, వ్యాఖ్యానాలు చదవడం లేదని విమర్శించినప్పుడు ఇలా అన్నారు: అన్ని పుస్తకాలను తయారు చేసిన ఆ పుస్తకాన్నే చదవడం నాకు మేలుగా అనిపిస్తుందని విమర్శించే వారితో చెబుతూ ఉండేవారు. అతని భార్య చెప్పిన సాక్ష్యం ప్రకారం విగిల్స్వర్త్ ఒకే అధ్యాయాన్ని మళ్లీ మళ్లీ చదివేవాడట. కొన్నిసార్లైతే 50 సార్ల వరకు చదువుతూ ఆ వాక్యం అతని మనసులో కాదు, అతని ఆత్మలో నాటుకుపోయే వరకు చదువుతూ ఉండేవాడట. అందుకే అతను అనారోగ్యం పాలైనప్పుడు ముందుగా మందుల గురించి ఆలోచించకుండా ఆయన గాయాల ద్వారా మనం స్వస్థత పొందుతామో అనే వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించేవాడు. మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు సహితం భయంతో కూలిపోలేదు, కానీ నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అన్న వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ధైర్యంగా, సమాధానంగా దేవుని సన్నిధికి చేరాడు. ఈరోజు మన అంతరాత్మతో ఒక ప్రశ్న వేసుకుందామండి. మనం బైబిల్ చదువుతూ ఉన్నామా, లేదా బైబిల్ మనల్ని చదువుతోందా? దేవుడు మనల్ని వాక్య ధ్యానంతో నింపి నడిపించునుగాక. ఆమెన్.